రోహిత్ వేముల పది సంవత్సరాల సంస్మరణ సభకు హాజరైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ అండ్ ప్రొఫెసర్స్, వేదిక మీద ఉన్నటువంటి గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ అండ్ మై ఫ్రెండ్స్ అడ్వకేట్ రఘునాథ్ గారు అండ్ భాంగ్య బుక్య ప్రొఫెసర్ గారు, వేముల రోహిత్ గారి అమ్మగారికి, అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. బాధితులు ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడతారు. క్షత్రియులు యుద్ధం చేస్తారు. అసలు రోహిత్ వేముల పరాజితుడా విజేత అర్థం కావడం లేదు. అంబేద్కర్కి ఇష్టమైనవి రెండు. ఒకటి సిస్టమ్ మీద తిరుగుబాటు చేసే రెబల్ అంటే ఇష్టం అన్నాడు. రెండు, ఓట్ అనేది రెండవ ఇష్టం అంబేద్కర్కి. సిస్టమ్ మీద తిరుగుబాటు అనే యుద్ధాన్ని రోహిత్ ప్రారంభించకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏ సిస్టమ్ మర్డర్ చేసింది రోహిత్ని? ఇది యూనివర్సిటీ అంటే కోట్ల మంది సామాన్యమైన కూలీనాలి చేసుకునే ప్రజానికానికి దారి చూపే దారిదీపమే యూనివర్సిటీ. అంటే శిష్ట వర్గాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది యూనివర్సిటీ. ఒక బ్రాహ్మణికల్ సమాజాన్ని కట్టినది, డిజైన్ చేసింది ఒక క్రిమినల్ సొసైటీ అయితే, దాన్ని డిస్మెంటల్ చేసి కౌంటర్ ఇంటలెక్చువల్స్ ని ప్రొడ్యూస్ చేసేది కూడా మన వర్గాల నుంచి ఒక శిష్ట వర్గం రావాలి, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ క్లాస్ ఒకటి రావాలి. మన వర్గాల నుంచి ప్రభావశీలమైన వర్గం, ఇన్ఫ్లుయెన్స్డ్ క్లాస్ రావడానికి ఎక్కడి నుంచి రావాలి అంటే యూనివర్సిటీ నుంచి రావాలి. మన యూనివర్సిటీ నుంచి ఒక ప్రభావిత శిష్ట వర్గం ఒకటి వస్తే ఆ వర్గమే మన సమాజాన్ని మార్చి మనకు కావలసిన ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు యూనివర్సిటీలో ఈ హైదరాబాద్ మహానగరంలో అంబేద్కర్ కోరుకున్న ఒక శిష్ట వర్గము, ఒక పెద్ద ప్రభావిత వర్గం రోహిత్ వేములకి తోడై ఉన్నట్లయితే లక్షలాది మంది అంబేద్కర్ ఉద్యమాన్ని నడిపే ఒక పెద్ద ప్రభావిత యుద్ధమే జరిగి ఉన్నట్లయితే ఆ సమాజం అంతా రోహిత్ వేములని కాపాడేది. బాడీలో అత్యంత శక్తిమంతుడు రోహిత్ వేముల. న్యాచురల్ ఎమోషన్స్ లో బహుశా భారతదేశంలోనే అత్యంత శక్తివంతుడు రోహిత్ వేముల. బట్ తాత్విక చింతనలో అత్యంత బలహీనుడా? తన న్యాచురల్ ఎమోషన్స్ కన్వర్ట్ ఇంటూ ఇంటెలెక్చువల్ ఎమోషన్స్. ఇది జరగలేదా రోహిత్ వేములలో? ఇది జరిగి ఉన్నట్లయితే రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి
అతను పడ్డ వివక్షతలన్నీ ఎదుర్కొని తాను పడ్డ బాధలన్నింటినీ వివక్షతలన్నింటినీ ఎదుర్కొని పొలిటికల్ పవర్ అనే రాజ్యం కోసం పోరాటం చేశాడు. ఎందుకు? రెడ్డిలో ఉన్న ఒక శిష్టవర్గం అంతా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంది. రోహిత్ వేములకి ఒక శిష్టవర్గం లేకుండా పోయింది, ఒక ప్రభావిత వర్గం. ఎవరి ప్రభావిత వర్గం? 2-3 సార్లు అంటున్న మాట. అంబేద్కర్ చెప్పిన తత్వశాస్త్రంతో ప్రయాణం చేసే ఒక యుద్ధం, ఒక ఉద్యమం, ఒక రూపాయి ఉండి, జ్ఞానముండి, తత్వముండి ప్రయాణం చేసే ఒక అంబేద్కర్ ఉద్యమాన్ని నడిపించే ఒక సమూహం రోహిత్ వేములకి తోడు కాలేదు. అందుకని బ్రాహ్మణికల్ సిస్టమ్ మర్డర్ చేసిందా రోహిత్ వేములని? అంబేద్కర్ నుంచి విడుదలయ్యే శిష్టవర్గం లేకపోబట్టి మనలోటుతో చనిపోయాడు రోహిత్ వేముల. అంబేద్కర్ కోరుకున్నది నా ద్వారా, కాన్స్టిట్యూషన్ ద్వారా ఎవరు లాభపడ్డరో బెనిఫిషరీ అంబేద్కర్ ఇచ్చిన తత్వశాస్త్రాన్ని తీసుకోవడం, అంబేద్కర్ ఇచ్చిన ఫ్రూట్ తీసుకోవడం, ఈ రెండు తీసుకొని మీరు యుద్ధం చేయండి అని అంబేద్కర్ చెప్పాడు. ఆ యుద్ధం చేసే సమూహం అంతా తమ జాతిని రక్షించే ప్రయాణం జరిగి ఉన్నట్లయితే కారంచేడులో కూడా చనిపోకపోయేవారు, చుండూరులో చనిపోకపోయేవారు, రోహిత్ వేముల కూడా చనిపోకపోయేవాడు. అంబేద్కర్ నుంచి బెనిఫిట్ అయినటువంటి, లాభపడ్డ, అంబేద్కర్ చెప్పిన ఆ పండు తిని అంబేద్కర్ ఫ్రూట్ తీసుకొని అంబేద్కర్ ఒక ధర్మాన్ని చెప్పినప్పుడు దాని ద్వారా దాని ప్రయాణం చేసిన సమూహం తమ జాతిని రక్షించుకునే ప్రోగ్రాం ఏది? వాళ్ళు లేకపోవడం వల్ల కారంచేడులో మాదిగలు ఒంటరి వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళని రక్షించే నాయకత్వం ఏది? అంబేద్కర్ నాయకుల్ని సృష్టించాలనుకున్నాడు. ఎవరు నాయకులు? రాజ్యాంగం ద్వారా, కాన్స్టిట్యూషన్ ద్వారా బెనిఫిట్ అయిన వాడు లీడర్ కావాలనుకున్నాడు. కాన్స్టిట్యూషన్ ద్వారా బెనిఫిట్ అయినవాడు విశ్రాంతిలో ఉన్నాడు. కారంచేడులో మాదిగలు చనిపోయారు. కాన్స్టిట్యూషన్ లో ద్వారా బెనిఫిట్ అయిన వాడు విశ్రాంతిలో ఉన్నాడు, చుండూరులో చనిపోయారు. రోహిత్ వేముల కూడా చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లో కాన్షీరాం యుద్ధం ద్వారా ఒక 30 ఏళ్ళు, 30 years ఉత్తర భారతదేశ యుద్ధ రంగంలో ఏ ఒక్క దళితుడు ఆత్మహత్య చేసుకోలేదు. వివక్షతని సవాల్గా తీసుకోవడం రాదా? సవాలేస్తుంది బ్రాహ్మణిజం మన మీద. సవాల్ని స్వీకరించాలి, దాన్ని సవాల్ అనుకోవాలి. ఛాలెంజ్గా ఎవరు తీసుకుంటారు? ఒకవేళ మహమ్మద్ వేముల రోహిత్ అయితే సవాల్గా తీసుకునేవాడు. వేముల రోహిత్ రెడ్డి అయితే సవాల్గా తీసుకునే శక్తి మొత్తం రెడ్లు ఇచ్చేవాళ్ళేమో. మనకెవరూ లేరు కదా. అంబేద్కర్ ద్వారా లాభపడ్డ లక్షల కోట్ల మంది ట్రీట్మెంట్ ఏది అసలు మన చుట్టూ? మార్గం చెప్పేవాడేడి రోహిత్ వేములకి? దారి చూపేవాళ్ళేరు. అది రోహిత్ వేముల మరణానికి ముందు
రోహిత్ వేముల చనిపోయిన తర్వాత యూనివర్సిటీలో రోహిత్ వేముల కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక కొత్త తరం, మళ్ళా వచ్చే సంవత్సరం ఒక కొత్త తరం, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక కొత్త తరం. కానీ మిషన్ కంటిన్యూటీ ప్రోగ్రామ్ ఏది యూనివర్సిటీలో? అంబేద్కర్ కోరుకున్నదే శిష్టవర్గం యూనివర్సిటీస్ నుంచి రావడానికి. బ్రాహ్మణిజాన్ని కాపాడడానికి కావలసిన శక్తులు మొత్తం యూనివర్సిటీస్ నుంచి వచ్చినప్పుడు దాన్ని ఢీకొనే ప్రోగ్రాం కౌంటర్ ఇంటలెక్చువల్స్ ఏరి ఇక్కడ. అసలు నాగపూర్ ఆర్ఎస్ఎస్ మీద ద్వేషం ఎందుకు? మనం పని చేయలేకపోవడం వలన, వారు పని చేస్తూ ఉండడం వలన? చర్యకి ప్రతిచర్య నేచురల్ ప్రోగ్రాం కదా. నాగపూర్ ఆర్ఎస్ఎస్ చర్య, ప్రతిచర్య ఏది? కౌంటర్ ప్రోగ్రామ్ ఏది? చర్య చేయడానికి, ప్రతిచర్య చేయడానికి మేము అశక్తులము అని ప్రపంచమంతా మాకు న్యాయం చేయండి అని తిరుగుతున్నారా మీరు? అడవిలో ఏ ఒక్క జంతువైనా న్యాయం చేయమని అడుగుతుందా? అడవంతా యుద్ధమే, ప్రతి జీవి యుద్ధమే. ఎవరిని అడుగుదాం న్యాయం చేయమని? రోహిత్ వేముల పేరుతో చట్టం వచ్చినా ఆ చట్టం అమలు కావడానికి నీ రాజ్యం ఏది అని అడుగుతున్నా. మళ్ళీ రఘునాథ్ ఎందుకు ఈ చట్టం అమలు కావట్లేదని మళ్ళీ వకాలత్ తీసుకోవాలి. నేను రోహిత్ వేముల కోరుకునే అంబేద్కర్ రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాను. నాకు కావాల్సింది రోహిత్ కోరుకున్న రాజ్యం కావాలి. ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కి కౌంటర్ ప్రోగ్రామ్ చేయలేని మౌన జాతులు 70 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ. బ్రహ్మచర్యాశ్రమ ధర్మం, గృహస్థాశ్రమ ధర్మం, వానప్రస్థానాశ్రమ ధర్మం, సన్యాసాశ్రమ ధర్మం. బ్రాహ్మణులంతా, బ్రాహ్మణిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా లక్షల కోట్ల మంది వాళ్ళ బ్రహ్మధర్మం కోసం జీవితాలను త్యాగం చేసి బ్రహ్మవాక్యాన్ని కాపాడడానికి కోట్ల మంది బ్రాహ్మణులు త్యాగాలు చేసి వాళ్ళ సమాజాన్ని కట్టుకొని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ రాజ్యాన్ని నిర్మించి బ్రహ్మని బతికిస్తూనే ఉన్నారు. హరగోపాల్ బ్రహ్మ దాకా బతికిస్తున్నారు. అందుకని హరగోపాల్ కొడుకు హిడ్మా కాలేదు, ఇద్దరు ప్రొఫెసర్లు అయ్యారు. మన బిడ్డలు చనిపోతున్నారు. ఆర్ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్కి కౌంటర్ ప్రోగ్రాము సెంట్రల్ యూనివర్సిటీలో పుట్టాలి కదా. వాళ్ళ మీద ద్వేషం ఎందుకు? చర్యకి ప్రతిచర్య ఏది మనకి? అంబేద్కర్ ఒక తత్వశాస్త్రం, ఒక దీపస్తంభాన్ని చూపించాడు, ఒక లైట్ హౌస్ని, సాంస్కృతిక దీపస్తంభం. అది సాంస్కృతిక దీపస్తంభం అంటే అర్థం ఏంటి? ఒక మనిషి 2000 years బతకొచ్చా? ఒక మనిషి 3000 సంవత్సరాలు బతకొచ్చా? బతకొచ్చు. ఆలోచన ధారతో బ్రతకొచ్చు. 3000 సంవత్సరాల క్రితం నీ ఆలోచన ఒకటి ఉంటే ఆ ఆలోచన మరొక బిడ్డకి, మరొక బిడ్డకి, మరొక బిడ్డకి ఇచ్చుకుంటా పోతే ఇప్పుడున్న తరంలో కూడా అదే ఆలోచనతో బిడ్డ తయారైతే అతని ఏజ్ 3000 years. బ్రాహ్మణుడు తన ఆలోచన అట్లా బతికించుకోవడానికి త్యాగం చేస్తున్నాడు. రోహిత్ వేముల చనిపోయిన తరువాత జరుగుతున్న సదస్సులో మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో అని అడుగుతుంది ఆ తల్లి. షేమ్, సిగ్గుపడాలి యూనివర్సిటీలో. ఈ గంట ఇక్కడ కూర్చోనోడివి నువ్వు బ్రాహ్మణిజం మీద ఏమి యుద్ధం చేస్తావు? సవాల్గా తీసుకోవడం క్షత్రియుడి లక్షణం. బాధపడడం, కన్నీరు కార్చడం బానిస లక్షణం. నువ్వు క్షత్రియుడివా, బానిసవా? నీ మీద దాడి జరిగిందంటే దాన్ని సవాల్గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.
సవాల్గా తీసుకున్నాడు. తెలంగాణ మీద వివక్షత చేస్తున్న ఆంధ్ర వాళ్ళ పైన సవాల్గా తీసుకున్నాడు కేసీఆర్. తన రాజ్యాన్ని నిర్మించాడు. సవాల్, బానిసకి సవాల్ తీసుకోవడం తెలుసా? బానిస సవాల్గా తీసుకుంటాడా? సోల్, ఆత్మ తీసుకుంటది సవాల్. మరి సోల్ కన్స్ట్రక్ట్ అయిందా? మనకి సోల్ కన్స్ట్రక్ట్ అయిందా? సోల్ కన్స్ట్రక్ట్ కావాలి అంటే అంబేద్కర్ తత్వాన్ని నీ తత్వంగా మార్చుకున్నప్పుడు 70 కోట్ల మందిలో సవాల్గా తీసుకునే యుద్ధం ప్రారంభమైంది. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఇంకో 10 ఏళ్ళు పెట్టుకుంటూ కార్యక్రమానికి పోదామా? రోహిత్ వేముల ఆవేదనకి, అతనిలో ఉన్న దుఃఖానికి మనం నివాళి అర్పించాలి. ఏ రూపంలో నివాళి అర్పిద్దాం? నివాళి అర్పించడానికి సగం మంది పోయారు. నివాళి రాజ్యాన్ని తీసుకొచ్చి ఆ తల్లి పాదాల దగ్గర పెట్టాలని ఇదే కార్యక్రమంగా తీసుకోవాలని కోరుతున్నాం మీ అందరినీ. అందుకనే బానిస తాను పడే వేదనకి, వివక్షతకి, తన మీద జరుగుతున్న దాడిని సవాల్గా తీసుకోవడం. సవాల్, ప్రతి సవాల్, చర్య, ప్రతి చర్య, దాడి, ప్రతి దాడి, ఇవి లేని సమాజం కదా మంది. వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. 7-8 ఏళ్ల క్రితం కనపడ్డ వాళ్ళందరూ స్థిరపడ్డారు ఎక్కడోళ్ళు అక్కడ. ఒక ఎమోషన్ టైం యూనివర్సిటీలో, ఒక ఎమోషనల్ కెరీర్ కోసం బ్రతకడానికి యూనివర్సిటీకి వచ్చి ఆ వచ్చిన విద్యార్థి ఒక ఎమోషనల్కి గురై ఆ ఎమోషన్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఇక్కడ అటెండ్ చేసిపోవడం. కానీ అంబేద్కర్ మిషన్ ఏది? నీవే అంబేద్కర్ మిషన్ని ఫాలో కాకపోతే గ్రామంలో కూలీనాలి చేసుకొని రక్త మాంసాలతో ఉడికించి రోజు అన్నం తెచ్చుకొని కడుపు నింపుకున్న కూలీ సమాజాన్ని కడతాడా? ఇది సాధ్యమా? మనం కట్టాలి సిస్టాన్ని. సమతా సైనిక్ దళ్, అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ్ 100 years అయింది. అంబేద్కర్ కోరుకున్న, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బెనిఫిట్ అయినోడు నా సమతా సైనిక్ దళ్ సాంస్కృతిక ఉద్యమాన్ని నిలబెడతాడు అనుకుంటే సమతా సైనిక్ దళ్ ఈరోజు ఇండియాలో అదృశ్యమైపోయింది. ఎవరి వల్ల? ఎవరి వల్ల? సమతా సైనిక్ దళ్ అదృశ్యమైపోయింది. నాగపూర్ ఆర్ఎస్ఎస్ వలన, మన విశ్రాంతి వలన. అమ్మా, మన విశ్రాంతి వల్ల అంబేద్కర్ సమతా సైనిక్ దళ్ అదృశ్యమైందా? నాగపూర్ వల్ల అయిందా? బాధితుడు విశ్రాంతిలో ఉన్నాడు, నిందితుడు యుద్ధంలో ఉన్నాడు. ఎవరిని నిందిద్దామమ్మా? ఇంత డీప్గా నేను ఇంగ్లీష్లో చెప్పలేనని కసి తీర్చుకుంటున్నా తెలుగులో. ఎవరిని నిందిస్తారు ఇక్కడ? సహజ మరణం చెందుతారు హరగోపాల్ గారు, వారి కొడుకులు. వారి ఇంట్లో హిడ్మా పుట్టడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. మన ఇంట్లో హిడ్మా పుట్టాలి, అమరవీరుడు అని మళ్ళీ మనం ఒత్తుకోవాలి. అందుకనే ఒక శిష్ట వర్గం, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రభావిత వర్గం, ఒక రూపాయి ఉండి, కొద్దిగా విశ్రాంతి ఉండి, ఆలోచనతో పనిచేసే ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గం రోహిత్ వేములని చంపేసిందా అనిపిస్తుంది అసలు. ఎందుకంటే కాంశీరామ్ యుద్ధంలో, మళ్ళీ చెప్తున్నా, అది వార్ జరుగుతుంది అక్కడ, రెడ్ల యుద్ధం జరుగుతున్నది. రెడ్ల యుద్ధంలో రెడ్లు ఆత్మహత్య చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు సవాల్ తీసుకుంటున్నారు.
సవాల్ తీసుకోవడం. అందుకని న్యాచురల్ ఎమోషన్స్తో ఉన్నటువంటి హయ్యెస్ట్ ఎనర్జీ పర్సన్ కన్నీళ్ళు కూడా భయంకరమైన ఒక శక్తి. సముద్రం అంత కన్నీళ్లు ఉన్నాయి రోహిత్ వేములలో. కన్నీళ్ళని తాత్వికంగా మార్చుకోలేకపోయాడు వేముల. కాబట్టి రోహిత్ వేముల లాంటి లక్షల మరణాలు, కోట్ల మరణాలకి పరిష్కారం రోహిత్ వేములకి నివాళి రాజ్యాన్ని తీసుకురావడం. అంబేద్కర్ రోహిత్ వేములని పైకి వెళ్ళాక అంబేద్కర్ని కలిసేటప్పుడు, పైన ఉన్న అంబేద్కర్ని రోహిత్ వేముల కలిసేటప్పుడు మొదట మాట్లాడే మాటలు ఇవే కావచ్చు. ఎందుకు ఈ పని చేశావు పరాజితుడా? నా తత్వంతో యుద్ధం చేసి ఉన్నట్లయితే, నీలో ఉన్న శక్తి మొత్తాన్ని తాత్వికంగా మార్చి యుద్ధం చేసి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి స్థానంలో నువ్వే ముఖ్యమంత్రి అయ్యేవాడివేమో వేముల అని అంబేద్కర్ అనేవాడు. నేను రీసెర్చ్ పేపర్స్ లాగా ఏం మాట్లాడలేను. పరిష్కారం ఎట్లా అని ఆలోచిస్తున్నా. అందుకనే ఈ సమాజం కల్చరల్ వాల్యూస్, మన సంస్కృతిని నిర్మాణం చేయడానికి ఒక ప్రభావిత వర్గం కావాలి. ప్రభావిత వర్గం విశ్రాంతిలో ఉంది ఈరోజు. ఇంకా చెప్పాలంటే సమాధిలో ఉంది. కాబట్టి చట్టం వస్తుంది, సంతోషం వేములది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి మళ్ళీ పోరాటం జరగాలి. ఎందుకంటే సిస్టమ్ మనది కాదు, రాజ్యం మనది కాదు, సమాజం మనది కాదు, బలమైన సమూహం లేదు మనకి. ఎందుకంటే రాజ్యాంగమే అమలు కానప్పుడు రోహిత్ వేముల చట్టం ఏ మేరకు అమలు అవుతుంది? అయినా ఒక మరణం గుణపాఠం, దేశాన్ని కుదిపేసింది వేముల మరణం. కానీ దాని నుంచి గుణపాఠం తీసుకోవాలి, ఒక పెద్ద పాఠం తీసుకోవాలి. ఆ పాఠం తీసుకుంటే దీనికి మార్గం ఏంటి, దారేంటో తెలుస్తుంది. అందుకని యూనివర్సిటీలో ఒక మిషన్ నడవాలి. ఒక కాంగ్రెస్ పార్టీకి, ఒక బీజేపీ పార్టీకి, ఒక కమ్యూనిస్ట్ పార్టీకి కావలసిన మేధావి వర్గం అంతా, బ్రాహ్మణ మేధావి వర్గం అంతా యూనివర్సిటీలోంచి పుడతా ఉంటుంది. కానీ మనకి మేధావి వర్గమైన ఒక్క నాయకుడు యూనివర్సిటీ నుంచి పుట్టకపోతే మన సమాజాన్ని కాపాడే ఒక వారియర్, ఒక యుద్ధవీరుడు మనందరికీ నాయకత్వం వహించడానికి కార్ల్ మార్క్స్, అంబేద్కర్ యూనివర్సిటీస్ నుంచి 25 ఏళ్లలో 24 సంవత్సరాలకే యూనివర్సిటీస్ నుంచి భూగోళానికి జ్ఞానం ఇచ్చారు. భూగోళానికే జ్ఞానం ఇచ్చి భూగోళం మీద రాజ్యాన్ని ఎట్లా స్థాపించాలో యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచానికి మార్గం చూపారు. మన యూనివర్సిటీ విద్యార్థులు ఇలా కార్యక్రమాలు చేసి వెళ్తూ వాళ్ళ కెరీర్ కోసం వచ్చే సంవత్సరం ఎక్కడో వాళ్ళ అమ్మా నాన్నని సంతోషపెట్టడానికి ఎక్కడో సెటిల్ అవుతూ ఉంటారు. కాబట్టి దిక్కులేని ప్రజల్ని చేస్తున్నది మన ప్రభావిత వర్గం. దిక్కు చూపించాడు అంబేద్కర్, కానీ దిక్కులేని ప్రజల్ని చేస్తున్నది మనలో ఉన్న చదువుకున్న విద్యావంతుల వర్గం. దారి లేదు, దిక్కు లేదు, సమాజాన్ని నడి బజార్లో వదిలిపెట్టి చదువుకున్న విద్యావంతుల వర్గం అంతా వెళ్ళిపోయింది. కాబట్టి దాడులు కంటిన్యూ అయ్యాయి.
కాబట్టి మొత్తంగా చర్యకి ప్రతిచర్య లేకుండా మన ప్రజలు ఈ విధంగా కావడానికి కారణం మనకి సోల్ కన్స్ట్రక్ట్ కాలేదు. అందుకని సేలబుల్గా మారిపోయాం, భయపడుతున్నాము, లొంగిపోతున్నాము, డబ్బులకి అమ్ముడుపోతున్నాము, ఎవరైనా పలకరిస్తే వాళ్ళ మాటకే లొంగిపోతున్నాము. 70 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి, ఇంకా చెప్పాలంటే 100 కోట్ల మంది పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి సోల్ కన్స్ట్రక్ట్ కాలేదు. దాన్ని నిర్మాణం చేయడానికి దేశవ్యాప్తంగా భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక మహోద్యమం నడవాలి. అది తెలంగాణ ప్రారంభించాలి. ఇక్కడి నుంచి ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శమై, ఆ ఉద్యమంలో రిజర్వేషన్ ఎక్కడి నుంచి మొదలైంది అనే కథ మొదలుపెట్టి చెబితే కథ ఆత్మని తయారు చేస్తుంది. కథ ఆత్మని తయారు చేస్తుంది. తెలుసా మీకు అది? కథ ఆత్మని తయారు చేస్తుంది. శ్రీరాముడి కథ చెబితే భారత ప్రభుత్వం వచ్చింది. శ్రీరాముడి కథ చెబితే ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. తెలంగాణ కథ చెబితే తెలంగాణ రాజ్యం వచ్చింది. శ్రీరాముడు లేడని కరుణానిధి చెబితే ఆ కథకు కూడా రాజ్యం వచ్చింది తమిళనాడు. లేడని కూడా కథ చెప్పారు. లేడని కథ చెప్పినా రాజ్యం వచ్చింది, ఉన్నాడని కథ చెప్పినా రాజ్యం వచ్చింది, తెలంగాణ కథ చెప్పినా రాజ్యం వచ్చింది. ఫూలే అంబేద్కర్ కథ చెప్తే మన రాజ్యం వస్తుంది. కథ చెప్పే కథకుడు ఏడి అంటే, కథ చెప్పేవాడేంటి? శిష్టవర్గం, ప్రభావిత వర్గం. అంబేద్కర్ 1,00,000 పేజీల రఫ్ నోట్స్ రాసి ఎక్కడి నుంచి ప్రారంభమైంది మన చరిత్ర, ఎక్కడ నుండి ప్రారంభమైంది మన చరిత్ర, ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి అంబేద్కర్ వివక్షతకి గురై. తన స్కూల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి సెకండ్ రోహిత్ లాగానే చచ్చిపోవాలి అంబేద్కర్. సావలే, సవాల్గా స్వీకరించాలి. సవాల్, నా మీద సవాల్ వస్తుంది, నా మీద సవాల్ వస్తుంది, దానికి ప్రతి సవాల్ ఇసిరేయాలి. ఎందుకు? అంబేద్కర్ సామ్రాట్ అశోకుడి కొడుకు కాబట్టి సవాల్గా తీసుకున్నాడు. క్షత్రియుడు కదా, సవాల్గా తీసుకున్నాడు. అగ్రకులాలు సవాల్గా తీసుకుంటారు. మనం ఏడుస్తాం, ఫలానా వాళ్ళు కొట్టారు సార్, నన్ను అవమానపరిచారు, మనోవేదనకి గురవుతున్నా అంటాడు మనవాడు. ఏండ్ల తరబడి మనోవేదనకి గురవుతున్నట. మనోవేదనకి గురికాడు క్షత్రియుడు, మనోవేదనకి గురి చేస్తాడు. అందుకని ఇదంతా అర్థం చేసుకొని బ్రాహ్మణీయ మనువాద ధర్మాన్ని బ్రతికించడానికి వాళ్ళు తరతరాలు యుగయుగాలు వాళ్ళెంత త్యాగాలు చేస్తున్నారో, వాళ్ళెంత కష్టపడుతున్నారో, ప్రతి సెకండ్ మేల్కొని ఎట్లా ఉంటున్నారో మనం కూడా మేల్కొని ఉండాలి. సోల్ యాక్టివ్ అయితే మేల్కొని ఉంటాం. అంబేద్కర్ వచ్చినప్పుడు బ్రాహ్మణిజం ఆత్మరక్షణలో పడిపోయింది. బ్రిటిష్ వాళ్ళు మొఘల్స్ డ్యామేజ్ చేసి అంబేద్కర్ రాగానే ఆత్మరక్షణలో పడిపోయింది బ్రాహ్మణిజం. కాన్షీరామ్ వార్ డిక్లేర్ చేసినప్పుడు బ్రాహ్మణిజం ఆత్మరక్షణలో పడింది. కానీ దాన్ని వాళ్ళు సవాల్గా స్వీకరించారు. కానీ మనం సవాల్గా స్వీకరించట్లేదు, దుఃఖపడుతున్నాం. కాబట్టి దుఃఖపడకుండా రోహిత్ వేముల అంబేద్కర్ దగ్గర ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. మనం కూడా రోహిత్ వేముల దగ్గరికి వెళ్తాం 10 ఏళ్ల తర్వాత. రాజ్యాన్ని, అంబేద్కర్ కోరుకున్న సమాజాన్ని, రాజ్యాన్ని మనందరం తీసుకొచ్చి పైన ఉన్న రోహిత్ వేముల ద్వారా అంబేద్కర్ అపాయింట్మెంట్ కోరుకుందాం. సెలవు. జై భీమ్.